చూస్తాడు, అది కూడా మైనస్ మార్కులు పడతాయి మనకు. కొంతమంది అంటించిపోతుంటారు తిప్పల్లో, అక్కడ మన తిప్పలు అంటుకుంటుంటాయి, దానిలో కూడా మైనస్ మార్కులు ఉన్నాయి మనకు. అటువంటి మైనస్ కూడా మనం తట్టుకొని మనం క్రమశిక్షణగా పనిచేసుకుంటూ ఉంటే మనకు పోయిన సంవత్సరం దక్కినది ఏంటి, 100కి 78 మార్కులు వచ్చినాయి. అంటే 78 మార్కులు అంటే ర్యాంకింగ్ వచ్చింది 78 100లో. గ్రేట్ అంటావా లేదంటారా? గ్రేట్ అచీవ్మెంట్ అది. అంటే ఎప్పుడు 10 ఏళ్ల క్రితం నుంచి ఫెయిల్ అయితేనే వచ్చినారు. అది ఎందుకైనారు, పాత కమిషనర్లు మీకు చెప్పినారా లేదా అనేది నాకు అనవసరం. నేనున్నప్పుడు బాగా చేస్తున్నారు, మీరు పాస్ అయినారు. పాస్ అయినందుకే మీకు వరాలు. అర్థమైందే? మనం కష్టపడి పనిచేస్తున్నందుకే మీ పనితనం అనేది మేము చూస్తున్నాం. నేను కాదు, హెడ్ ఆఫీస్ కూడా చూస్తున్నాను. మీకు అకౌంట్స్ కూడా అన్ని యాక్సిస్ బ్యాంక్లో చేయించడం జరిగింది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, తర్వాత మన సిడిఎంఏ గారు సంపత్ కుమార్ సారు మీకు ట్రైనింగ్ ఇవ్వాలా. ఎక్కువగా టోటల్గా స్టేట్లో ఎక్కువగా తొందరగా ఆస్తమా, టీబీ రోగం వచ్చి, క్యాన్సర్ వచ్చి చనిపోయేది మన వర్కర్లే. నేను వచ్చిన తర్వాత కూడా వివిధ రకాలుగా మేము టెస్ట్ చేయడం జరిగింది. అంటే డాక్టర్ల దగ్గర పిలిపించి ఒకసారి 12,000 రూపాయలు అయ్యే ఖర్చు మీకు ఉచితంగా మీకు చెక్ చేయించడం జరిగింది. దాంట్లో కొంతమందికి కొన్ని రోగాలు బయటపడ్డాయి, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళా ఎమ్మెల్యే గారు కూడా పసదారకం నుంచి వచ్చి కేవలం క్యాన్సర్ రోగం గురించే, క్యాన్సర్ ఉంది, ఎయిడ్స్ కూడా ఉంది. ఎయిడ్స్ ఉందా లేదా అనేది మనకు తెలియదు, మనకు ఉందా లేదా అనేది. భర్త గురింటది చనిపోయింటాడు, భర్త భార్యకు వచ్చింటుంది అంటే ఆమెకు ఏం తెలియదు, అమాయకంగా ఉంటుంది కానీ తగిలింది. ఆమె తప్పు కాదు, ఆమె తప్పు చేయలేదు, కాకపోతే భర్త నుంచి సంక్రమించింది. అలాంటి వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు. ఇప్పుడు క్యాన్సర్ రోగం గురించి చూసినాము, 50 మందికి తేలింది. మనం 500-600 మందికి చెక్ చేస్తే క్యాన్సరు, ఆ 50 మంది క్యాన్సర్ ఉందని తేలింది. వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళారు, కరోనాతో ట్రీట్మెంట్కు వివిధ రకాలుగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రసవదారకంగా పిలిపించుకుంటూ వాళ్ళను. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. దీని నుంచి కూడా ముందే రాకుండా కాపాడుకోవడానికి కోసము మన మేడం గారు వచ్చినారు, తర్వాత సార్ వచ్చినారు. ఇవన్నీ పంపించినది ఎవరంటే సిడిఎంఏ సార్, సంపత్ కుమార్ సార్, సురేష్ కుమార్ సార్. ఇద్దరు పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు ఎవరంటే సురేష్ కుమార్ సారు. సిడిఎంఏ సార్ అంటే కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమారు. మాకెందుకు చెప్తున్నా సార్ ఇవన్నీ పేర్లు, నాకెందుకు అని చెప్పి కూడా మీకు అనుకోవచ్చు. మీకు వెనకల ఉండి సహాయం చేసే వ్యక్తులు వాళ్ళిద్దరే కాబట్టి మా ద్వారా చెప్పిస్తుంటారు. కాబట్టి వాళ్ళ పేర్లు అనేవి తలుచుకోవాలి. తర్వాత మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఈ ట్రైనింగ్లు ఇవన్నీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి ఇప్పుడు టూల్ కిట్ కూడా వచ్చింది. మీరు ఇక్కడ ఏం చెప్పినది మీరు ఫీల్డ్లో కూడా మీరు చెప్పాలి. కమిషనర్ వచ్చి చెప్పాలంటే కాదు, ఆ సెక్రటరీ వచ్చి చెప్పాలంటే కాదు, ఆ మేస్త్రి వచ్చి చెప్పాలంటే కాదు. మీరు కూడా నేర్చుకుంటున్నారు విద్య. ఇదేమైనా పెద్ద విద్యనా? ఎర్ర కలర్లో ఏం వేయాలి, నీలం కలర్లో ఏం వేయాలి, గ్రీన్ కలర్లో ఏం వేయాలి అనేది ఈసారి చెప్పారు. డేంజరస్ అంటే ఆసుపత్రి కాడ ఇంజక్షన్లు, సూదులు ఇదంటే రెడ్ లైసెన్స్. బ్లూలో చెప్పేటారు మీకు ఏమేమి వేయాలని, గ్రీన్లో తడి పొడి చెత్తలు ఇవన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరికి నీకు దేవుడు ఇచ్చినదేమి వరము, మెదడు. మనిషి ఒకటే మాట్లాడేది, వేరేటివన్నీ మూడు సేకలతో పనిచేస్తాయని.